మనం పెట్టే స్టేటస్లను చూసి నాకే పెట్టింది, నా కోసం పెట్టిందని అపార్థం చేసుకోవడం కాదు. దాని వెనుకున్న అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకో, కానీ అది నీకోసమే అని అపార్థం చేసుకోకు. రాతలు రాస్తుంటే అవన్నీ నాకే అని అపోహపడకు. అని నీకోసమే రాయగలిగేంత తీరిక, ఓపిక ఇక్కడ ఎవ్వరికీ లేదు. ప్రపంచంలో జరిగేది అలా విని, ఇలా చూసి, ఏదో అనుకొని అలా రాసేయడం అలవాటు. దాన్ని నీకు నువ్వుగా ఊహించుకొని అనవసరమైన అపార్థాలకి పోకు. చెప్పేది అర్థమవుతుందా? ఎవరి కోసమో లైఫ్ కాదు, మన కోసమే మన లైఫ్. అర్థమవుతుందా? ఏ రిలేషన్ అయినా సరే మనం కలిసి ఉండాలి అనుకుంటే కలిసి ఉంటాయి, లేదు అవసరం లేదనుకుంటే విడిపోతాయి. అంతేగాని ఎవరి కోసమో, ఎవరి ఉద్దేశాలనో, ఎవరి మనోభావాలను హర్ట్ చేసేలా ఎవరూ ఉండరు. నేను చెప్పాల్సింది ఎవరికో, నేను చెప్పేది ఎందుకో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కామన్గా. అలా అనుకొని ఇది నేను ఏ చేసినా అది నీకోసమే అని అపార్థం చేసుకోకూడడం మాత్రం కరెక్ట్ కాదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, అపార్థం చేసుకోకు అనవసరంగా.